బడ్జెట్లోని ముఖ్య అంశాలను హెడ్లైన్ లాగా మొత్తాలతో సహా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇస్తున్నాను అంటే ప్రధాన అలొకేషన్లు ప్రతిపాదనలు ఆధారంగా మొత్తం బడ్జెట్ అండ్ మ్యాక్రో హైలైట్స్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ FY27 కు 12.2 లక్షల కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొమెంటంకు కొనసాగించడానికి మునుపటి 11.2 లక్షల కోట్ల నుంచి పెంచారు. ఆర్థిక వృద్ధి రేటు 7% చుట్టూ స్థిరంగా సాగుతుంది. ఎకనామిక్ జర్నీ స్థిరత్వం, రిఫార్మ్స్, ప్రజల సహకారంతో వికసిత భారత్ దిశగా సెక్టార్ వైజ్ ప్రధాన అలొకేషన్స్ అండ్ ప్రతిపాదనలు బయోఫార్మా శక్తి 10,000 కోట్లు, 5 ఏళ్లలో డొమెస్టిక్ ఇన్నోవేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అభివృద్ధి, స్వయం సమృద్ధి భారత్ ఫండ్ టాప్ అప్ 2,000 కోట్లు, మైక్రో ఎంటర్ప్రైజెస్ రిస్క్ క్యాపిటల్ SME గ్రోత్ ఫండ్ 10,000 కోట్లు, జాబ్ క్రియేటింగ్ ఎంటర్ప్రైజెస్ సపోర్ట్ ఛాంపియన్ SMES సృష్టికి, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్కి 10,000 కోట్లు, 5 ఏళ్లలో ఇంపోర్ట్ ఇండిపెండెన్సీ తగ్గించి షిప్పింగ్ ఎక్స్పోర్ట్స్ బూస్ట్, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 ISM 2.0 40,000 కోట్లు, సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ డిఫెన్స్ శక్తి ఇన్నోవేషన్ 10,000 కోట్లు, కార్బన్ క్యాపిటలైజ్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ CCUS 20,000 కోట్లు, 5 ఏళ్లలో స్టీల్ సిమెంట్ పవర్ వంటి సెక్టార్లలో రేర్ ఎర్త్ కారిడార్లు తమిళనాడు, ఒడిశా, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు, క్రిటికల్ మినరల్స్ సపోర్ట్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అవుట్లే పెంచి 40,000 కోట్లకు మునుపటి నుంచి పెంచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు అనురాధ గారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీడీపీ ప్రెసిడెంట్. నమస్కారం అనురాధ గారు. నమస్తే అండి. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బిల్లును ఏ విధంగా చూడాలంటారు? ఇది మోదీ గారు, మన ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ లక్ష్యంగా, అంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే పద్ధతిలో ముందుకెళ్ళటం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలుగా చూసుకుంటే 1 లక్షల కోట్లని మరి గ్రాంట్గా రిలీజ్ చేయటం అంటే గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల్ని పెంపొందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఆ రకంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి నగర ప్రాంతాలకి విస్తరిస్తూ నగరాలకి కూడా ఒక MSMEల్ని డెవలప్ చేయటం, 5 లక్షలు దాటిన జనాభా ఉన్న నగరాలకు కూడా కొంత గ్రాంట్ని రిలీజ్ చేయటం జరిగింది. ఆ విధంగా పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందటం, మరి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా IT రంగాన్ని అభివృద్ధి చేయటం, క్వాంటంకి నిధులు, ఇవన్నీ కూడా చూస్తే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాబోయే రోజుల్లో మనం ITని అభివృద్ధి చెందే దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఇటు డేటా సెంటర్స్ కానివ్వండి, గూగుల్ లాంటి సంస్థలు మరి వాటికి ట్యాక్స్ బెనిఫిట్ అంటే ట్యాక్స్ లేకుండా చేయటం జరిగింది. దీనివలన మరి ఇవి అభివృద్ధి చెంది మనకి యువతకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇంకా టెక్స్టైల్ రంగానికి, మరికొన్నిటికి ఓవెన్స్కి, వీటన్నిటికీ కొన్ని తగ్గనున్న ధరలని చెప్తా ఉన్నారు. ఏదైనా మధ్యతరగతి ప్రజలకి, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ని IT ఉద్యోగులకి సరళతరం చేశారని చెప్తున్నారు. మరి దాని మూలంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి వాళ్ళే అప్లై చేసుకునే విధంగా చేయటం మూలంగా ఆ రకంగా కూడా మరి ఉద్యోగులకు వెసులుబాటు వస్తుందని భావించవచ్చు. మరి ముఖ్యంగా యువత ఉపాధి రంగాలు, మరీ ముఖ్యంగా MSMEలకి ఈ మౌలిక వస్తువులు పెంచటం ద్వారా రాబోయే రోజుల్లో మరి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని మనం మొన్ననే మరి ట్రంప్ ఏ రకంగా అయితే ట్యాక్స్ పెంచటం వలన మరి చాలా రంగాలు, తయారీ రంగం ఇబ్బంది పడిందో, మరి ఫ్యూచర్లో ఒక్కొక్కటిగా సవరించుకుంటూ మనం మన తయారీ రంగాన్ని, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని మనమే అభివృద్ధి చేసుకునే విధంగా యువత ఉద్యోగ అవకాశాలు పొందటమే కాకుండా వాళ్ళ ఇండస్ట్రీస్ నెలకొల్పుతూ మరి మనకు కావలసిన వస్తువులను మనం తయారు చేసుకునే విధంగా అభివృద్ధి చేసుకోవటానికి కూడా మరి ఈ బడ్జెట్ ఉపయోగపడేదిగా మనం భావించవచ్చు అనుకుంటున్నాం. అనురాధ గారు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి ఎంత మొత్తం కేటాయించారు బడ్జెట్ని? ఇంకా అది
మనం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఆ, మనం కట్టిన ట్యాక్సుల నుంచి ప్రతి రాష్ట్రానికి 42% ఆ, మన మనకి బడ్జెట్గా వచ్చే అవకాశాలు చెప్తున్నారు. అదే కాకుండా ఇవన్నీ అన్ని రాష్ట్రాలకి సంబంధించిన ఆమ్, ఈ బెనిఫిట్స్ కాబట్టి మనం ఆ, మొత్తం అన్నిటిలో నుంచి మనకు వచ్చిన బెనిఫిట్ని మనం ఈ లెక్కలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ ఏదైనా మనం మనం కూడా మంత్రివర్గంలో ఉన్నాము కాబట్టి మనం ఎప్పుడైనా ఈ రోజున ఆమ్, ఆ, మనకు కావలసిన వసతుల్ని మనకి బడ్జెట్ని మరి చంద్రబాబు గారు కేంద్రంతో ఉండే సహకారాన్ని బట్టి మనం అన్ని అన్ని రంగాలుగా ఇటు రాజధాని అభివృద్ధి చేసుకోవటం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టులు కానివ్వండి, ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించుకోవటంలో కానివ్వండి, అన్ని రకాలుగా మనకి కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ బడ్జెట్లో అన్ని రంగాల్లో మనకి అన్ని రాష్ట్రాలతో పాటు వచ్చేదే కాకుండా ముఖ్యంగా మనం ఐటీ క్వాంటమ్ ప్రజెంట్ ఎక్కువ దృష్టి పెడుతున్నాం కాబట్టి దానికి ఇచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కేంద్రం నుంచి. ఇవన్నీ లెక్కలు చూసుకుంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక చక్కటి బడ్జెట్ గానే మనం చెప్పుకోవచ్చని నేను భావిస్తున్నాను. అనురాధ గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్ అసలు ఎందుకు నష్టాల్లో కొనసాగుతుంది అనుకోవచ్చు? నాకు అంతగా దాని ఆ, బహుశా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, మరి ఈ రూపాయి పతనం, వీటన్నిటి మీద ఇంకా పెద్ద అనలిస్టులు అయితే ఇంకా ఒక బాగా గట్టిగా చెప్పగలరని నేను భావిస్తున్నాను. ఓకే, ఈ హై స్పీడ్ రైల్ కారిడార్లు వస్తున్నాయి కదా 7 ప్రధాన నగరాలకి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 7 ప్రధాన నగరాలకి దాని మీద హై స్పీడ్ కారిడార్లు అంటే అది ఏ ఏ రాష్ట్రాలకి అనేది నేను పెద్దగా దృష్టి పెట్టలేదు. ఓకే, ఈ ఆయుర్వేదం మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది బడ్జెట్ సమావేశాల్లో. అసలు ఫార్మా మీ అభిప్రాయం రంగానికి ఏంటి? అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు కానివ్వండి, షుగర్ లాంటి వ్యాధులు, వీటన్నిటికీ వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం మూలంగా మందుల ధరలు కూడా తగ్గుతాయి. అది సామాన్య మానవుడికి ఇవన్నీ కూడా ఉపయోగపడే అంశం. ఇది కూడా రైట్. ఈ గ్యారంటీ స్కీమ్ గురించి ఏమైనా ఐడియా ఉందండి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన దాని గురించి మీకు? నాకు పెద్దగా ఐడియా లేదండి. నేను ముఖ్యంగా మనం భావించేది ఏంటంటే ఎంఎస్ఎంఈ లాంటి వాటి మీద ఎక్కువగా కేంద్రం దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి మధ్యతరగతి వాళ్ళకు కూడా, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు కూడా చిన్న చిన్నవి నెలకొల్పుకుని ఎక్కువగా ఆదాయం పొంది మూలంగా ఎక్కువ మంది బెనిఫిట్ అవుతారు దీని ద్వారా అని చెప్పి నేను ఇటు నగరీకరణ, అటు మరి ఇటు పట్టణ ప్రాంతాలు కానివ్వండి, అటు గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు అంటే దాదాపుగా మనకి పూర్తిగా కవర్ అవుతుంది. మరి ఆ రకంగా ఇవాళ ఇండస్ట్రీస్ నెలకొల్పటమే కానివ్వండి, ఇటు ఐటీ, క్వాంటమ్ కంప్యూటర్స్ లాంటి వాటికి ఈ టాక్సేషన్ తీసేయటం, వీటన్నింటి మూలంగా అటు యువత, ఇటు ఫార్మా రంగానికి, ఈ ఫార్మా రంగంలో కొన్ని తగ్గించారని చెప్తున్నారు. ఈ రకంగా ఇటు మధ్యతరగతి, అటు యువత, ఇటు ఇండస్ట్రీస్, తయారీ రంగం, వీటన్నిటి వలన కూడా ఇవన్నీ మధ్యలో రవి వచ్చారు. థ్యాంక్ యూ అనురాధ గారు. ఓకే, థ్యాంక్స్.